జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేషనలిస్ట్ హబ్లో మీకు ఒకానొక ప్రతి సందర్భంలో కూడా ఎవరో ఒక ప్రత్యేక అతిథుల్ని మేము పరిచయం చేస్తూనే ఉన్నాము. ఈ సందర్భంలో నేను ఒక విశిష్టమైనటువంటి అతిథిని మీ ముందుకు తీసుకొచ్చాను. వారి గురించి తెలియాలంటే ఫస్ట్ టాపిక్ అర్థం కావాలి. నరేంద్ర మోదీ 2 పర్యాయాలు తన ప్రభుత్వాన్ని పూర్తి చేసుకొని 3వ పర్యాయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. థర్డ్ టర్మ్ పక్కా అని నరేంద్ర మోదీ సహా విపక్షాలు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి. సో ఈ సందర్భంలో ఈ 2 పర్యాయాలు మోదీ ప్రభుత్వ హయాంలో అనేక సంస్కరణల బాట పట్టింది ఈ భారతదేశము. అనేక రకాలుగా ఆర్థిక అంశాల పరంగా కావచ్చు, న్యాయపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే సాంస్కృతికమైనటువంటి ఒక పునర్వైభవాన్ని తీసుకొచ్చే విషయంలో కావచ్చు, అనేక కీలకమైన మలుపులు మనం ఈ 10 సంవత్సరాల మోదీ పరిపాలనలో చూసాం. అందులో ఒక 10 సంవత్సరాలుగా ఒక అంశం మాత్రం నరేంద్ర మోదీ చుట్టూతా తిరుగుతూనే ఉంది. అదేంటంటే బడాబాబులు రుణాలు ఎగవేసి లేకపోతే ఏదో ఇక్కడ అన్యాయాలు చేసి అక్రమాలు చేసి విదేశాలకు చెక్కేశారు అనే మాట. సో అందులో విజయ్ మాల్యా పేరు బాగా వినిపిస్తూ ఉంటుంది. సో అయితే విజయ్ మాల్యా గురించి మనం పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు చదివాము, పుస్తకాల్లో చూసాము, అనేక రకాల టీవీ డిబేట్స్, చర్చలు, రకరకాల పద్ధతుల్లో మనము సమాచారాన్ని మనం తీసుకున్నాం. కానీ నిజానికి ఆ కేసుని దగ్గరగా పరిశీలించినటువంటి ఓ వ్యక్తి అండ్ అందులో కీలకమైనటువంటి కొన్ని అంశాలకు సంబంధించి సాక్షిభూతంగా ఉన్నటువంటి వ్యక్తి నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. దిస్ ఈజ్ రియలీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇన్ తెలుగు మీడియా. అండ్ ఈ వీడియోని మొత్తంగా మీరు చూడండి. అసలు ఈ నరేంద్ర మోదీ గారి పాత్ర దీంట్లో ఏమైనా ఉందా, అసలు గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, అండ్ విజయ్ మాల్యా కేసులో అసలు ఏమేమి విషయాలు చోటు చేసుకున్నాయి, అండ్ కేవలం విజయ్ మాల్యాకే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైనటువంటి అవకతవకల విషయంలో ఈ దేశంలో ఆర్థిక క్రమశిక్షణ రావడానికి మోదీ ఏమైనా పని చేశారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆర్ లక్ష్మీనారాయణ గారు. వారు స్వయంగా వారు వృత్తిరీత్యా న్యాయవాది అండ్ ఆర్థిక అంశాలకు సంబంధించి నిష్ణాతులు. ఎక్కువగా ఆర్థిక అంశాలకు సంబంధించి వారు వాదిస్తూ ఉంటారు అండ్ వాటిల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, అంటే వాటిని లీగల్గా వాటిని చూస్తూ ఉంటారు. సో వెల్కమ్ లక్ష్మీనారాయణ గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఫస్ట్ నేను మీ ఇంట్రొడక్షన్ నేను నా విజయ్ మాల్యా కొంత చోటు ఇచ్చాను. యాక్చువల్లీ నేను బేసికల్లీ మీతో నేను సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయాలని మనం అనుకుంటున్నాం. అనేక ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు కావచ్చు, ఈవెన్ కొత్త కొత్త బిల్లులు, ఈ కొత్త కొత్త చట్టాలు రూపొందించిన నేపథ్యం గురించి కావచ్చు, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం వేరే వేరే డిస్కషన్స్లో. బట్ ఇవాళ కొంత మనం విజయ్ మాల్యా ఎక్కువగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా, ఇఫ్ యూ డోంట్ మైండ్? పబ్లిక్ రికార్డులో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుకోవడంలో అభ్యంతరం ఉందండి. ఓకే. నేను అంటే ఇక్కడ 93 నుంచి 98 దాకా వకీలుగా పనిచేసిన తర్వాత నేను బ్యాంకింగ్ సెక్టర్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వేరు బ్యాంకుల్లో పనిచేస్తున్న తర్వాత ఎస్బీఐ వాళ్ళ సబ్సిడీ ఉంది, స్టెప్ డౌన్ సబ్సిడీ, ఎస్బీఐ ట్రస్టీ కంపెనీలో లీగల్ అండ్ కంప్లైన్స్ హెడ్గా నేను నవంబర్ 2013లో జాయిన్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారి మీద అపవాదు వస్తుందన్నారు. అప్పటికి నరేంద్ర మోడీ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్ అనమాట. ఓకే. అప్పటికే విజయ్ మాల్యా గారి అకౌంట్ ఎన్పీ అయిపోయింది. అప్పటికే ఆ తర్వాత యాక్చువల్గా కోర్టులో కేసు వేయడం ఇవన్నీ ఆ తర్వాత జరిగాయి, నేను చేరిన తర్వాత జరిగాయి. కాబట్టి ఆయనకు లోన్లు ఇవ్వడము అనేటటువంటి దాంట్లో నరేంద్ర మోడీ గారు అప్పటికి లేరు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది. ప్రఫుల్ పటేల్ గారు ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ చూస్తున్నారు, మంత్రిగా ఉన్నారు. సో అప్పుడు జరిగినటువంటి అంతకుముందు సుమారుగా 7 సంవత్సరాలు అయినట్టుంది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పెట్టి. ఇవన్నీ అంతకుముందు జరిగినటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత జరిగినటువంటివి కావు. ఇన్ఫ్యాక్ట్ నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు కొంత వేగంగా తీసుకోవడం జరిగింది యాక్చువల్గా. ఓకే. వేగం జరిగింది. అంటే ఇది బ్యాంక్ వాళ్ళకి ఒక విధమైనటువంటి పైనుంచి ఒత్తిడి రాకుండా ఉండడం అనేటటువంటిదే కానివ్వండి, జనరల్గా ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది సీనియర్ లెవెల్లో. ఆ అట్మాస్ఫియర్ అనేటటువంటిది మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మనకి ఇది ఉంటుంది అన్నటువంటి అట్మాస్ఫియర్ ఉంది కదా, అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరిగింది. ఆ తర్వాత విజయ్ మాల్యా గారి గురించి కొన్ని సీరియస్ యాక్షన్స్ అంతకుముందే జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే ఆయన మళ్ళీ కౌంటర్గా కూడా రకరకాల కేసులు ఫైల్ చేయడం, ఈ మొత్తం ప్రకటనలో ఒక 30 కేసుల దాకా ఆయన ఫైల్ చేసి ఉంటారు. అటు ఇటు 30 కేసులు నడుస్తున్నాయి. ఆయన ఏం చేశారంటే అది సీరియస్నెస్ ఆయన తీసుకోలేదు. బ్యాంక్ వాళ్ళు అడుగుతున్నారు.
సుమారు 17 బ్యాంకులు ఉన్నాయండి ఆయన కన్సోర్టియంలో తీసుకున్నటువంటి బ్యాంకులు 17 బ్యాంకులు ఉన్నాయి. కన్సోర్టియం లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 17 బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్నారు. ఇలా కాకుండా కన్సోర్టియం బయట నుంచి కూడా ఆయన అప్పులు తీసుకున్నారు. వీటికి ఆయన కొన్ని షేర్లు ప్లెడ్జ్ చేశారు. అది కాకుండా ఆయనకి మన బాంబేలో ఉన్నటువంటి కింగ్ ఫిషర్ హౌస్ ఒకటి, గోవాలో ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయండి ఆ టైంలో సుమారు 6,000 కోట్ల, ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు గుర్తులేదు, 2013-14 నాటి. అది సూట్ అమౌంట్. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. ఆ తర్వాత గోవాలో ఉన్నటువంటి ఆయన విల్లా ఉంది. ఆ విల్లా ఆయనకి చాలా ప్రాణప్రదమైందని అందరూ చెప్పుకుంటారు. ఆ విల్లా ఒకటి కొన్ని షేర్లు మార్టిగేజ్ చేయడము. అలా కాకుండా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఒక లోగో ఏదైతే ఉందో, బ్రాండ్ ఉందో, అది కూడా ఆయన హైపోథికేట్ చేశారు బ్యాంక్కి. ఇవి నార్మల్గా సెక్యూరిటీ ఇచ్చినటువంటివి. అంతకుముందు 7-8 సంవత్సరాల నుంచి ఎయిర్లైన్ నడుస్తూ ఉండింది. ఆ నడుస్తున్నప్పుడు అకౌంట్ ఎన్పిఐ అయింది. ఎన్పిఐ అయినప్పుడు ఆయన ఏం చేశారంటే సీరియస్గా ఇది సెటిల్ చేద్దాము, దీన్ని చేద్దాము అనేటటువంటిది కాకుండా లిటిగేషన్ మెంటాలిటీ ఉండడము, ఆయన ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోలేదు. ఏం చేస్తారులే అనేటటువంటిది. అంటే అంతకు ముందు దాకా కూడా బాగా ఇంత పెద్ద లోన్లు తీసుకున్నటువంటి వారి మీద సీరియస్గా యాక్షన్ చేయడం అనేది జరగలేదు. మీరు గమనించండి, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని ఈయన పారిపోయిన తర్వాత చాలామంది డిఫాల్టర్స్ అయినటువంటి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి ముందరకు వచ్చారు. ఎందుకంటే ఆ టైంలో మీరు తర్వాత మనం మాట్లాడతాం, చట్టపరమైనటువంటి టైట్గా ఉన్నటువంటి స్టెప్స్ కూడా అప్పటికి ఎక్కువ రాలేదు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ మనకున్నట్లయితే 2015లో వచ్చింది. అది కూడా చాలా పెద్ద రిఫార్మ్. అది దాని గురించి మాట్లాడాలి తర్వాత. ఇది కానీ అంతకు ముందుగానే వచ్చినట్లయితే విజయ్ మాల్యా గారికి ఇంకా ఎక్కువ సమస్యలు ఉండేవి. అంటే చిన్నగా చెప్పాలంటే ప్రేక్షకులకు అర్థం అవ్వడం కోసం, మామూలుగా వాళ్ళకు కూడా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఉంది కదా, అది ఏంటి అసలు? అంటే అంతకుముందు ఏదన్నా బ్యాంక్స్, కార్పొరేట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ డిఫాల్ట్ అయినట్టయితే వాళ్ళు దివాలా తీసినట్టు అనుకున్నాం. దివాలా తీసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి వాళ్ళ అప్పులు వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది చట్టపరంగా చాలా చాలా కష్టమైనటువంటి విషయం. వ్యక్తులకు అయినట్లయితే 2 చట్టాలు ఉన్నాయి. అవి 1800లోనే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగినటువంటి. ఇంకా కంపెనీస్ యాక్ట్ మీద చూసుకున్నట్టయితే వైండింగ్ అప్కి వెళ్ళాల్సి వస్తుంది. అది అఫిషియల్ లిక్విడేటర్, అది సంవత్సరాల తరబడి నడవడం. ఇవన్నీ ఎఫెక్టివ్ కాదు. సో మోదీ గారు వచ్చిన తర్వాత ఇన్సాల్వెన్సీ వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే ఆ తర్వాత ఇది టైం బౌండ్ యాక్షన్. టైం బౌండ్ యాక్షన్ అనే కాదు, ఒక విధంగా చాలా రాడికల్ డిపార్చర్ అనమాట. అప్పటి వరకు ఈ చట్టం ద్వారా ఒక రాడికల్ డిపార్చర్ అనేటటువంటిది అంతకు ముందున్నటువంటి చట్టం కానీ అంతకు ముందున్నటువంటి దానికని కానీ జరిగింది. అది తీసుకొని వచ్చారు ఆయన. ఇప్పుడు ఈయన విషయంలోకి వచ్చినట్లయితే ఈయన విషయంలో అది లేదు. విజయ్ మాల్యా గారి విషయంలో లేదు, వర్తించలేదు. అప్పుడు 2 చట్టాలు ఉన్నాయి. ఒకటేంటి, డిఆర్టీలో కేసు వేయచ్చు 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్టయితే. రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక పెద్ద పేరు ఉన్నటువంటి 1993లో చేసినటువంటి చట్టం. ఆ చట్టం ప్రకారంగా ఈయన మీద బెంగళూరులో డిఆర్టీలో ఫైల్ చేశారు. ఇదంతా బెంగళూరులో జరిగింది కాబట్టి. సో బెంగళూరులో డిఆర్టీలో ఆ తర్వాత 2014లో అనుకుంటాను ఫైల్ చేశాం. ఇది కాకుండా సెక్యూరిటైజేషన్ యాక్ట్ కింద ఈయన ఏవైతే సెక్యూరిటీస్ ఇచ్చారో, ఆయన కింగ్ ఫిషర్ విల్లా గోవాలో ఉన్నటువంటిది కానీ, లేదా ఈయన కింగ్ ఫిషర్ హౌస్ అని బాంబేలో ఉన్నటువంటిది కానీ, ఈ 2 బిల్డింగ్స్ మీద కూడా చర్య తీసుకోవడం. బాంబేలో ఉన్నటువంటి దానికి ఆయన ఫైట్ చేసినా కానీ కింగ్ ఫిషర్ విల్లా అనేటువంటిది ఆయన చాలా ప్రాణప్రదమైందట. చాలా గట్టిగా ఫైట్ చేశారు ఆయన. విజయ్ మాల్యా గారు చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఇంకా రకరకాలు జరిగాయి, బెదిరింపుల దగ్గర నుంచి అన్ని జరిగాయి. కానీ ఇక్కడ దాంట్లో మేము అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు మా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళాం. ఇక్కడ బాంబేలో దానికి కూడా మ్యాజిస్ట్రేట్ గారు ఆర్డర్ వచ్చిన తర్వాత అక్కడ కమిషనర్, ఇది 2014 అనుకుంటా, 2014 ఎండ్లో గుర్తులేదు. అప్పుడప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇవన్నీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి యాక్షన్ ఇనిషియేట్ చేయడము అవన్నీ స్టార్ట్ అయినాయి నేను వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఈయన బాంబేలో విల్లా చేసుకున్నప్పుడు కూడా మేము మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ వచ్చిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఈయన లిక్కర్ బిజినెస్లో ఉన్నారండి. లిక్కర్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి పోలీస్ వాళ్ళతో సత్సంబంధాలు కోటానుకోటి ఉండడం అనేది సహజం కదా. పైగా అంత పెద్ద వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మాకు ఒక పెద్ద వ్యాన్ నిండా ఒక 30, 40, 50 మంది పోలీసులు కావాలా అని అడిగినట్లయితే ఎవరు ముందుకు రారు.
అందులో లేడీ పోలీసులతో సహా. ఇదంతా రిక్వెస్ట్ ఇచ్చి అన్నీ చేసుకునేసి ఒక 2 రోజులు రాత్రి 1 గంట దాకా పోలీస్ స్టేషన్ బయట కూర్చొని ఉండాల్సి వచ్చింది వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వీటికి. ఓకే. అదేంటంటే చాలా భయం కూడా ఉండింది. అంటే వ్యక్తిగతంగా అంటే మనకు కొద్దిగా లాయర్గా గిరిగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అంతకుముందు నాకు వ్యక్తిగతంగా అంత లేదు. కానీ అంటే బాంబే కదా, పైగా అది ఆ ఏరియా అంతా మెయిన్ రోడ్లో ఉంటుంది, ఎయిర్పోర్ట్కి పక్కనే. ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని సైడ్లో ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే తోవలోనే ఉంటుంది, మెయిన్ రోడ్లో ఉంటుంది. ఒక 6 లైన్ రోడ్ అనుకుంటాను అది. అక్కడ ఫ్లైఓవర్ ఒకటి డౌన్కి వస్తుంది, వాక్ ఫ్లైఓవర్ కూడా ఉంది అక్కడ. కాబట్టి అది పబ్లిక్ ప్లేస్ అది. కానీ అక్కడ ఎంప్లాయీస్కి చాలా వరకు వాళ్ళు జీతాలు ఇవ్వలేదు, వాళ్ళందరూ ముందర వచ్చి జిందాబాద్ డౌన్ డౌన్ అంటారు అనేటటువంటి. మరి మీకు మనకు తెలియదేముంది, వాళ్ళు పట్టుకొని కొడతారు, అది చేస్తారని కొద్దిగా సీనియర్ మేనేజ్మెంట్లో కొంతవరకు ఆప్రిహెన్షన్ ఉండింది. అట్లా ఉండడం సహజంగా. తర్వాత పోలీస్ వాళ్ళకి అయిన తర్వాత 3వ రోజు 4వ రోజు పోలీస్ వాళ్ళు ఒక జీపు ప్లస్ ఒక పెద్ద వ్యాన్ నిండా పోలీస్ వాళ్ళని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడేమి ఇచ్చేయలేదు, నేరుగా తాళాలు ఇచ్చేసారు అంతే, అక్కడేం లేదు. కానీ ఇక్కడ మాత్రం అట్లా జరగలేదు. గోవా విషయంలో చాలా లోపల నుంచి పోలీస్ వాళ్ళు రాకుండా పోలీస్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడాలు, కలెక్టర్ ఆర్డర్ దగ్గర నుంచి రావడం, రకరకాలుగా చేశారు. అవునా? రకరకాలు చేశారు. నాకు కూడా ఆ టైంలో చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా బాగా దెబ్బ తగిలి ఉండింది. మేమంతా వెహికల్ కూర్చోండి. చివరికి మేము రికవరీ ఏజెంట్ వీళ్ళందరూ ఒక సెక్యూరిటీ కింద ఒక 40-50 మందిని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ప్లస్ ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని వాళ్ళని పెట్టి ఏం జరుగుతుంది ఏం చేస్తూ అందరిని పెట్టి చేయరు. ఆ లోపల చాలా ఉన్నాయిలేండి, అది మళ్ళీ ఉండేసరికి మనుషులైతే ఎవరు లేరు. తెచ్చి మనం రాకముందు అక్కడి నుంచి కొన్ని తీసేశారట. ఈ విల్లా ఎట్లుంటుందంటే ఈ ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటరు ఒక 60, 70, 80 ఫీట్ దాకా విడుతుంటుందండి. ఒక 1/2 కిలోమీటర్ దాకా డెప్త్ ఉంటుంది సముద్రం వైపు. ముందర కొంత మంచి గార్డెన్ టైప్లో ఉంటుంది, తర్వాత విల్లా ఉంటుంది, తర్వాత స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఇంకో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, తర్వాత పెద్ద గార్డెను, చాలా సీనిక్గా ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా పిక్చర్స్ కావాలంటే పెట్టచ్చు. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్తే అక్కడ ఒక సన్ డెక్ ఉంటుంది సముద్రం దీని ముందు. ఆ సన్ డెక్ వుడ్ మీద ఉన్న, అంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేయకూడదు కదా, కోస్టల్ జోన్లో వస్తుంది కాబట్టి ఆ సన్ డెక్ ఉంటుంది. దీని పక్కనే ఇంకో విల్లా ఉంది వీళ్ళకి. ఆ పక్కనే ఇంకో విల్లాలో అప్పుడు ఇంకో విల్లాలో జాకీ షరఫ్ గారిది అనుకుంటాను, అది అన్నారు జాకీ షరఫ్ గారు. తర్వాత పక్కన మెక్డోన్ విల్లానో ఏదో ఇంకోటి ఉండింది, అది కూడా వీళ్ళకి సంబంధించిన కంపెనీ అనుకుంటాను. సో దీని గురించి అక్కడ చేయాలనుకున్నప్పుడు మాత్రం అక్కడ చాలా రెసిస్టెన్స్ వచ్చింది. ఆయనకు వ్యక్తిగతంగా చాలా ఇదని అదని అంటారు, అంటే సెంటిమెంటల్ వాల్యూ, అంటే ఆ విల్లాతో సెంటిమెంటల్ వాల్యూ అనేసి. సో అది సీజ్ చేయడానికి సెక్యూరిటీ అంతా తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొంత అంటే ఫిజికల్గా రెస్ట్ చేయలేదు, ఎందుకంటే మన దగ్గర కూడా మనుషులు ఉన్నారు కదా, కొంత ఇది చేశారు. బట్ అల్టిమేట్గా ఆ రోజు సాయంత్రానికి సీజ్ చేసి తాళమా చేసేసుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి యాక్చువల్గా దాన్ని అమ్మడానికి తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. అది సీజ్ చేసిన తర్వాత నిజంగా కూడా నా ఉద్దేశంలో అది సీజ్ అయిన తర్వాత బహుశా ఆయనకి ఇది అర్థమైనట్టుంది, ఇది కొద్దిగా సీరియస్ అనేసి. అప్పటిదాకా పెద్ద సీరియస్ అనుకోలే, అంటే వ్యక్తిగతంగా దెబ్బ తగలడం బహుశా అదే మొదలేమో. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అది బాగా వ్యక్తిగత సెంటిమెంటల్ వాల్యూ కదా, అదైనప్పుడు. ఎందుకంటే మనకు కాంట్రాక్ట్ తెలుస్తుంది, బాంబేలో వాళ్ళు పెద్దగా ఏమి ఫైట్ చేశారు, కానీ ఇది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫైట్ అనమాట లీగల్గా. సో దానివల్ల అది కొద్దిగా దెబ్బలైంది. తర్వాత ఏంటంటే ఆయన వరుసగా స్మూత్గానే మరి జప్తు కార్యక్రమం అయితే అంతే స్మూత్గా ఏమైందండి, 40 మందిని తీసుకుని వెళ్తే స్మూత్గా ఉంది అంతే. ఆ విలా అది పెట్టుకున్నారు, చాలా అంటే చాలా కాలంగా తాళం వేసినట్టుంది అక్కడ ఆయన. ఫార్చునేట్లీ నాకు తెలిసి అప్పుడు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనుకుంటా, ఐ థింక్ సో. అక్కడ గవర్నమెంట్ నుంచి ఏం ప్రాబ్లమే లేదు, గవర్నమెంట్ నుంచి ఏం ప్రాబ్లమే లేదు, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళందరూ సహకరించారు, కానీ ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేస్తారు కదా. తర్వాత మేము సీజ్ చేసిన తర్వాత వాళ్ళు కొంతమంది వచ్చేసేసి మీరు ఏ హోటల్లో ఉంటారు అని, ఏ హోటల్లో కూర్చున్న పెద్ద పెద్ద హోటల్స్లో కనీసం ఒక 5-6 హోటల్స్ మారినట్టున్నాము. లాస్ట్లో అంటే ఒక 20 సార్లు వెళ్ళి ఉంటానండి ఈ పని మీదనే, అక్కడికి 10-15 సార్లు వెళ్ళి ఉంటాను కనీసం. లాస్ట్లో ఒక టైంలో మనం ఎస్బీ వాళ్ళ గెస్ట్ హౌస్లోనో లేదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనో ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉంది. అంటే థ్రెట్ ఉంటుందేమో అనేటటువంటి, సేఫ్ కాదేమో అనేది. ఎందుకంటే 2-3 సార్లు వాళ్ళు ఏ హోటల్లో మనం ఉన్నా కానీ అది వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు వచ్చి మీరేం చేస్తున్నారు అది ఇది అని అట్లాంటి మాటలు మాట్లాడు.
అది వాన్ చేయించారో లేదా కింద చెంచాలకు ఎక్కువ ఓవర్ యాక్షన్ ఉంటుంది కదా, అవును మేబీ ఈ చెంచాల వాళ్ళు చేయడం అనేటటువంటిది ఉందండి. అది ఆయనకి ఎంత సెంటిమెంట్ అంటే లోపల పూజ ఏదో జరుగుతుండదు, చిన్న గుడిలాగా ఉంటుంది. అక్కడ మీరు పూజ కంటిన్యూ చేయండి అని వాళ్ళు వచ్చి అడిగారు, కంటిన్యూ చేయించండి అది ఇది అనేది. అది మనం ఒప్పుకున్నట్లేదు అది, ఎందుకంటే కొద్దిగా సెక్యూరిటీ ఇదిగా ఉంది కదా. తర్వాత దాన్ని అమ్మడానికి కొద్దిగా కష్టమైంది, ఎందుకంటే ఆ నేచర్ ఆఫ్ ది ప్రాపర్టీ బట్టి, వాల్యుయేషన్ బట్టి, ఇటువంటి వాటికి కొంత కష్టమైంది అది. సో నంబర్స్ ఏమైనా చెప్పొచ్చా, వాల్యుయేషన్స్ అవి ఇవి? వాల్యుయేషన్తో ఇవన్నీ పబ్లిక్లో అడ్వర్టైజ్ చేస్తున్నాయి కాబట్టి ఇదేం లేదు. నాకు ఉద్దేశంలో 75.5కో ఎంతకో అమ్ముడైనట్టుంది అది. 2-3 సార్లు వాల్యూ ఇచ్చేది. ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ ఇట్లా ఒక 80 ఫీట్ విడ్త్, ఒక 50-60 ఫీట్ డెప్త్ ఉందన్నమాట. ఒక 1/2 కిలోమీటర్ దాకా డెప్త్ ఉన్నది. 1/2 కిలో ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, నడవడానికి కాళ్ళు నొప్పులు వచ్చేవి, అంత డెప్త్ ఉంది అది. ఆ డెప్త్ ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీకి ఇండివిజువల్స్ ఎవరు కొని దాన్ని మెయింటైన్ చేయలేరు. అక్కడ హోటల్ కట్టడానికి లేదు, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన ఉన్నటువంటి విల్లాలో లింక్ అయి ఉన్నాడంట. అవునాయి. ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే, అది ఏ హోటల్లో గాను ఏదైనా చేసి రిసార్ట్ గాను చేయడానికి అన్ని రూమ్లు అట్లా ఉన్నటువంటి ఆ విధంగా కాదు, ఆయన వ్యక్తిగతంగా దీనికోసం కట్టించుకున్నాడు కదా, ఏదో గెస్ట్ హౌస్ లాగా కట్టించుకున్నటువంటి. కాబట్టి ఇవన్నీ లేవు అక్కడ. కాబట్టి ఎవరైనా పెద్ద డబ్బులు వచ్చి అంత విలువ పెట్టి అక్కడ కొనేటటువంటి వాళ్ళు రెడీగా ఏం స్ట్రక్చర్ లేదని. పైగా కొంత ప్రాపర్టీ కోస్టల్ జోన్లోకి వస్తుంది. ఆ సన్డెక్ అదంతా యాక్చువల్గా అయితే ఒక 2-3 ఉన్నట్టయితే చాలా బాగుంటుంది అది. ఆ సన్డెక్ కానీ అదంతా ఎక్సిస్టెంట్. మనం రికవరీ గురించి వెళ్ళాం కాబట్టి మనకు ఇది లేదు, కానీ చాలా ఇదనమాట. అంటే కొద్దిగా కట్టి ఉండింది. మనకి ఎంత టెన్షన్ ఉండిందంటే 15 సార్లు వెళ్ళినా కానీ గోవాలో దేవాలయాలు చూసాం, కానీ సముద్రంలో ఒక కాళ్ళు పెట్టింది కూడా లేదు. ఓకే, సో విజయ్ మాల్యాకి సంబంధించి ఆయన ఆస్తుల్ని జప్తు చేయడం ఒక పద్ధతి, అవును, ఆయన పైన క్రిమినల్ చర్యలు లేదా ఆయన పైన తీసుకోవాల్సిన కఠినమైనటువంటి ఆ న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది రెండోది. అవును, ఈ న్యాయపరమైన చర్యలు తీసుకునే లోపే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంటే న్యాచురల్ జరుగుతున్నాయండి, అవి న్యాచురల్గా జరుగుతున్నాయి. కోర్టులో కేసులు వేయడం, ఇవన్నీ సివిల్ కేసులు అన్నీ జరుగుతున్నాయి అనమాట. ఈ గోవా ఇదైన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, ఆయనకి అంటే బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ టైట్గా ఉంటాయి కదా, ఎవరైనా ఈయనకి ఏం అడ్వైజ్ చేశారో ఏమో తెలియదు, కానీ మొత్తం టైట్ అయిపోయినట్టు ఉంది. ఆయన పర్సనల్ గ్యారంటీ కూడా ఇచ్చాడు. సో బాగా టైట్ అయిపోయినప్పుడు ఉన్నటువంటి కంటిన్యూస్ ప్రెషర్ బహుశా తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకా మనం ఈ డబ్బులు ఇవ్వాలి అనేటటువంటి దాని గురించి బహుశా అది ఉండొచ్చు. బట్ మీకు అవి ఏమైనా బ్యాడ్ లీగల్ అడ్వైజ్ ఎవడెవడు ఉంటారు కదా చెప్పినట్టు, అటువంటి వాళ్ళు ఇచ్చారో లేదో మనకు తెలియదు. కానీ ప్రెషర్ మాత్రం ఆయన మీద బాగా చేసాం. ప్రెషర్ మాత్రం చాలా బాగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి కేసు ఆయన ఫైల్ చేసి ఇది చేసి అప్పీల్ చేయడం ప్రతి ఒక్కటి వీ ఫాట్ వెల్. ఒక మంచి సీనియర్ కౌన్సిల్ ఉన్నారు రెగ్యులర్గా, ప్లస్ లా ఫార్మ్స్ బెంగళూరులో కానీ బాంబేలో కానీ ప్రతి దగ్గర కూడా రకరకాల ప్రతి స్టేజ్లో కూడా వీ కుడ్ ఫైట్. ఎక్కడ ఆయనకేమీ పెద్ద గ్యాప్ ఏం దొరికేది కాదు, దొరికే అవకాశం కూడా లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకున్నాడు, కంపెనీ డబ్బులు తీసుకుంది, ఇవంతా బ్లాక్ అండ్ వైట్ కదా. ఎంతకాలం దాని మీద మసిపూస్తారు మీరు పర్సనల్ గ్యారంటీ ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్ అందుకు తెలుస్తుంది. నా టైమ్లీ ఫైనాన్స్ ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పేటటువంటి డిఫెన్స్లు ఏమైనా ఉంటాయంటే అవి చిన్నప్పటి నుంచి అందరూ చెప్తున్నవే. మీరు ఏ బారోయర్ నుంచే చెప్పినా కానీ నాకు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని ఇదే చెప్తారు కదా. అండ్ ఆయన నుంచి రికవర్ కావాల్సినంత మొత్తం ఆర్థికంగా అయితే అంటే నాకు తెలిసినంత వరకు, అంటే ఇది నేను తర్వాత ఆ డిపార్ట్మెంట్ చూడలేదండి, కొంతగా నేను చూసినంత వరకు కొంత ఈ 2 విల్లాది అది అమ్మేసి కొంత డబ్బులు వచ్చాయి. సో మీరు తర్వాత అంతవరకే జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే నేను సెక్యూరిటీస్ వరకే చూశాను. బెంగళూరులో జరిగినటువంటి కేసు కన్సోర్టియం వాళ్ళు చూసుకున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్గా సబ్స్టాన్షియల్ అమౌంట్ రికవర్ అయిందని అన్నారు. తర్వాత నేను ఫాలోఅప్ కాలేదు, ఎందుకంటే తర్వాత మిగతా అకౌంట్స్ కూడా ఉంటాయి కదా. వండర్ఫుల్. సో అయితే మరి విజయ్ మాల్యా బయటకు వెళ్ళిపోయే టైంకి జనరల్గా అప్పుడు వచ్చిన అందరి వాదనలు ఏంటంటే, విజయ్ మాల్యా అయినా, నీరవ్ మోదీ అయినా, లేకపోతే మెహుల్ చోక్సీ అయినా, ఇలా పేర్లు అయితే గుర్తుండిపోయాయి. సీరియస్గా మాట్లాడితే అది ఇక నోట్లలో నానిపోయేలాగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చలోకి తీసుకొచ్చారు. సో ప్రతిపక్షాల ఆరోపణ ఏమో మోదీ గారు వచ్చిన తర్వాతే ఇదంతా వీళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని బయటకు చెక్కేస్తున్నారు. ఇది కరెక్టేనా? అంటే అట్లా అలాంటి అవకాశం లేదండి. ఇప్పుడు మీరు చట్టపరమైనటువంటి కానీ లేదా వ్యవస్థపరమైనటువంటి కానీ మీరు గమనించినట్లయితే ప్రాసెస్ని కానీ లా కానీ డీవియేట్ చేసి ఏదైనా ఇండస్ట్రియలిస్ట్కి కానీ ఏదైనా దేనికి కానీ గత 10 సంవత్సరాల్లో హెల్ప్ చేశారు, చట్ట విరుద్ధంగా హెల్ప్ చేశారు
లేదా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఏదైనా తప్పి చేశారు, ఓవర్ అండ్ అబౌవ్ చేశారు అని మీరు చూపించండి. ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్టు మొత్తం ఎకానమీని ఇన్ఫార్మల్ లెవెల్ నుంచి ఫార్మల్ లెవెల్లోకి తీసుకురావడం, యూపీఐ అయితే కానీ, మనీ ట్రాన్స్ఫర్, ఇది మన మొబైల్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ పెట్టడం అయితే కానీ, జిఎస్టీ కానివ్వండి, లేదా ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అని కానివ్వండి, పైగా ఈ ట్యాక్సేషన్లో ఉన్నటువంటి ఆన్లైన్ ఫైలింగ్ కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్ ర్యాండమ్గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ చేయడం కానీ, ఇవన్నీ మీకు గుర్తున్నది. వీటి మనకేంటంటే మనం పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళకి దీని యొక్క ఇంపార్టెన్స్ మనం తెలియదు. ఇవన్నీ చేయడం మూలంగా ఏమైందంటే సిస్టమ్ని మ్యానిపులేట్ చేయగలడం అనేటటువంటిది, ఇన్ఫార్మల్ ట్రాన్సాక్షన్స్ చూపించుకొని ఒక ట్రాన్సాక్షన్కి లింక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, 1000 కోట్ల రూపాయలు మీరు స్టీల్ తీసుకున్నారు అనుకోండి, సేల్ చేసిన ఓన్లీ 100 crores రూపాయలు సేల్ చేశారనుకోండి, లింక్ లేదు. ఇంతకుముందు స్టేట్లో మనం సర్వీస్ ఇక్కడ ట్యాక్స్ కట్టడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతాము, అది 100 crores స్టీల్ కట్టామనుకోండి, ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వీటి కూడా 100 కోట్లు చూపించాం అనుకోండి, ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే దీనికి లింక్ లేదు. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అది జరగదు కదా. ఓకే, మీరు స్పేర్ పార్ట్స్ రిటైలర్ దగ్గర నుంచి, హోల్సేల్ దగ్గర నుంచి వచ్చిందా, హోల్సేలర్కి కంపెనీ దగ్గర ఎంత వచ్చింది, ప్రతి ఒక్కటి ట్రాక్ అవుతుంది, సిస్టమ్ బేస్డ్గా అవుతుందా. తప్పనిసరిగా కావాలి కదా, లేకపోతే మీకు ఇన్పుట్ క్రెడిట్ ఎక్కడి నుంచి వస్తుంది. కరెక్ట్, ఇన్పుట్ క్రెడిట్ పోతుంది కదా. సో ప్రతి ఒక్కడు ట్రాక్ చేస్తున్నారు. మీరు ఈ ఒక్క ట్రాన్సాక్షన్లో తప్పున్నా కానీ 10 ట్రాన్సాక్షన్లు వెనకపోయి ట్రాక్ చేసేటటువంటిది ఉంది. ఇది ఎవరికి అందరినీ టైట్ చేయడానికి ఉన్నదే కానీ జిఎస్టీ లాంటి స్టెప్స్ ఇటు వీళ్ళకి ఏం హెల్ప్ వచ్చింది, ఎవరికి హెల్ప్ వచ్చింది, ఒక విధంగా హెల్ప్ వచ్చింది. మల్టిపుల్ ట్యాక్స్లు కట్టడం అనే కంప్లైన్స్ అనేటువంటి లేకుండా పోయింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది. అది అందరికీ వచ్చింది, ఒక్క ఇండస్ట్రీకో ఒక్క వ్యక్తికో రాలేదు కదా, అందరికీ వచ్చింది. ప్లస్ లంచాలు తీసుకోవడము, లంచాలు వచ్చి ఇచ్చేయడము, ఇవన్నీ తగ్గిపోయినాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈ సిస్టమ్ బేస్డ్. ఇంక మీరు ఏం లంచం అడుగుతారు, టైట్ అయింది ప్రాసెస్. మీరు చూడండి, గత 10 సంవత్సరాలుగా చూసినట్లయితే బాగా ఇన్ఫార్మల్గా ఎవరు చేస్తున్నామో ఎవడు అడిగేవాళ్ళు లేనటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంతా ఫార్మల్గా, స్ట్రక్చర్డ్గా, ప్రతి ఒక్కటి ట్రేస్ చేసే విధంగా, ప్రతి ఒక్కటి ట్రాక్ చేసే విధంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఈ ఇన్ఫార్మల్ సిస్టమ్ నుంచి ఫార్మల్ సిస్టంలోకి తీసుకురావడం వల్ల గ్రోత్ ఆటోమేటిక్గా పెరగడము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగడము. ఓకే, మీరు అనొచ్చు చాలా కష్టం అండి ఆన్లైన్. అది మన చిదంబరం గారు అన్నారు కదా, మీరేదో మొబైల్ ఎవరి దగ్గర లేవు, ఎవరు చేయలేరు మీరు అనేటటువంటి ఇష్టం వచ్చినట్టుగా పేదవాళ్ళ గురించి మాట్లాడతారు చూసారా. ఇది ఎలైటిస్ట్ మెంటాలిటీ. మనం ఆల్మోస్ట్గా కంప్యూటర్ దాటేసి మనం మొబైల్ దగ్గరికి వెళ్ళిపోయాం. కరెక్టే. మీరు అంతకుముందు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు లేవు, మొబైల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు అంతా డెస్క్టాప్ నుంచి ల్యాప్టాప్, మనం ఆల్మోస్ట్గా టెక్నాలజీలో మోడీ గారు వచ్చిన తర్వాత ఒక జనరేషన్ జంప్ చేసాం మనం. కరెక్ట్, జనరేషన్ జంప్ చేసాం. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి కోవిడ్ వచ్చిన సమయంలో అమెరికాలో చెక్కులు ఇళ్ళకి పంపిస్తున్నారు. మరి ఏది అభివృద్ధి చెందిన దేశం, ఏది టెక్నాలజీ దేశం, మనకి వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. నాకు కోవిడ్ వచ్చినప్పుడు ప్రతిరోజు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫోన్లు వచ్చాయి. ఎందుకంటే నేను టెస్ట్ చేసుకోగానే పాజిటివ్ రాగానే ఆటోమేటిక్గా ఆన్లైన్ రిపోర్ట్ వెళ్ళింది నా మొబైల్ నెంబర్తో సహా. మీకు ఎంత ఉంది, మీ పక్కన ఎవరున్నారు, ఏమున్నారు, మీరు అడ్మిట్ కావాలంటే మేము అంబులెన్స్ పంపిస్తాము. ఇవన్నీ అమెరికా లాంటి దేశంలో చేశారంటారా? ఎవడు తెచ్చాడో, ఎవడు బతికాడో ఎవడికి తెలియదు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా ఫిజికల్ కాపీ వాళ్ళు వాడుతూ ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో పెట్టాం, మనం ఆన్లైన్లో బార్కోడ్లో చూసి పెట్టాం. దాని మీద ఆయన ఫోటో ఉందని మనం కొట్టుకొని వచ్చాం. కానీ ఇక్కడ మాట్లాడారు కానీ ఇటువంటి పిచ్చి చూడడం తప్పితే కానీ దీనివల్ల ప్రజలకు ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎన్ని కోట్ల మంది ప్రాణాలు ఇదైంది. వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినట్లయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉందో ఎవరికి తెలియదండి. మీరు మనుషుల్ని బతికించడమే కాదు, మనుషులు ఇన్ఫెక్ట్ కాకుండా ఇంతమందిని చూసిన దానివల్ల వీళ్ళందరూ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో వీళ్ళ హెల్త్ ఎంతగా ఉంది. వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి లేకుండా ఉండదు కదా, అది కూడా చూశారు కదా. కాబట్టి ఇదంతా ఏం వచ్చింది, మొత్తంగా సిస్టమేటిక్గా చేయడం అనేది, ఫార్మల్గా ఎకనామీ తీసుకురావడం అనేది, అందరినీ లింక్ చేయడం. జన్ధన్ అందరూ ఎక్కిరిచ్చారు. ఆ జన్ధన్ కానీ లేకుండా ఉన్నట్టయితే తిండికి లేక ఎంతమంది పేదవాళ్ళు చనిపోయేవారండి ఆ టైంలో. వాళ్ళకందరికీ డబ్బులు అకౌంట్లోకి వచ్చాయి కదా. ఆ తర్వాత ఈరోజు రైతులకు అందరికీ డబ్బులు అకౌంట్లోకి వెళ్తున్నాయి కదా. ఇంతకుముందు మీ నాన్నగారు అంటే రాజీవ్ గాంధీ గారే కదా చెప్పింది, ₹1 వస్తే అందులో 15 పైసలే ప్రజల దగ్గరికి వెళ్తుందని. మీ నాన్నగారు కదా చెప్పింది, మనం కాదుగా. అదేం బీజేపీ వాళ్ళు వచ్చి ఆరోపణలు ఏమీ వేయలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనే నేను ₹1 పంపిస్తే అందులో 6వ వంతు మాత్రం ప్రజల దగ్గరికి యాక్చువల్గా వెళ్తుంది, మధ్యలో అందరూ తినేస్తున్నారు.
ఈరోజు తినేటటువంటిది ఏముంది అంటే తినేటటువంటిది మొత్తం చాలా వరకు 99% అంటే ఎక్కడైనా తినడానికి అవకాశం ఉండదు, అందులో ఏం లేకుండా ఎవరు ఏది జరిగేది కాదు. కానీ 99% బ్లాక్ అయింది ఇక్కడ. ఆ రోజు ఉన్నటువంటి విచ్చలవిడితనం అనేటటువంటిది బాగా కంట్రోల్ అయింది. సార్, బీయింగ్ అన్ అడ్వకేట్ లేదా ఆర్థిక రంగానికి సంబంధించి మనం మాట్లాడాలంటే 2014కి ముందు ఆ తర్వాత అంటే కనుక సరే ఈ 10 ఏళ్ల పరిపాలన గురించి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు కాబట్టి 2014కి ముందు ఆ తర్వాత అంటే మీ అబ్జర్వేషన్స్లో అంటే అప్పుడు అసలు డిసిప్లినే లేదా, అప్పుడు సిస్టమ్ సరిగ్గా లేదా, లేకపోతే ఇప్పుడు మనం సిస్టమ్ ఇప్పుడు ఈరోజు సరిగ్గా చేసుకుంటున్నామా, ఎంత మేర వ్యత్యాసం ఉంది అప్పటికి ఇప్పటికి? అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మహారాష్ట్రలో ఒక పవర్ ప్లాంట్ పెట్టడానికి ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అంటే వాళ్ళు చెప్పింది నాకు, ఈ అకౌంట్ నేను పర్సనల్ ఓకే ఒక ల్యాండ్ తీసుకున్నారు. ఆ ల్యాండ్లో ఒక 1/2 ఎకర్ ఎంతో ఫారెస్ట్ ల్యాండ్, దానికోసం అప్రూవల్ కోసం వెళ్ళారు, అంతే. అది వీళ్ళది ఇది 50 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి, వాళ్ళు దాన్ని మూసేసుకోవచ్చు. ఇంకో విషయం ఖచ్చితంగా తెలియదు ఏంటంటే ఒకసారి ఒక గ్యాస్ పైప్ లైన్ అయ్యాడు 125 కిలోమీటర్స్. 125 కిలోమీటర్స్లో మధ్యలో ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి, పంచాయతీలు వస్తాయి, రైల్వే ట్రాక్స్ వస్తాయి, అండర్ బ్రిడ్జ్లు వస్తాయి, ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి. ఈ పైప్ లైన్ వాటి నుంచి వెళ్ళాలి కదా. అంటే ఎంతమంది దగ్గర నుంచి పర్మిషన్ ఆ పైప్ లైన్ వేసి, ప్రైవేట్ పైప్ లైన్ వాళ్ళు తీసుకోవాలి కదా, వాళ్ళు తీసుకోదంట. దాంట్లో 1 కిలోమీటర్ ఎంతో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అయిపోయింది. అది రానందువల్ల ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్ స్టీల్ ప్లాంట్ అనేది నష్టాల్లోకి పోయే పరిస్థితి వచ్చింది. వైజాగ్ కాదులేండి, మంది మోస్ట్ అడ్వాన్స్డ్ కాదు అని చెప్పేది లేటెస్ట్గా ఈ మధ్యలో వచ్చింది. ఇది జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? యూపీఏ ప్రభుత్వంలో జరిగింది. మొదట జయంతి గారి ట్యాక్స్ ఉండింది, తర్వాత మన జయరామ్ రమేష్ గారు వచ్చారు, వీళ్ళందరూ ఎన్విరాన్మెంట్ని బాగా చేస్తారు. ఆ తర్వాత ప్రకాష్ జావ్డేకర్ గారు వచ్చారు. ప్రకాష్ జావ్డేకర్ గారు వచ్చినప్పుడు ప్రాసెస్ ప్రకారము కరెక్ట్గా ఏమైనా ఉన్నటువంటి వాటికి మొత్తం టోటల్గా డిఫరెంట్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనంటే ఆటోమేటిక్గా అన్నీ అప్రూవ్ అయినాయి. ఆల్మోస్ట్ బాంబేలో మనకి జనరల్గా మాట్లాడేటువంటి వాళ్ళు మొత్తం సిస్టమే మారింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేటటువంటిది భయపడి చచ్చేటటువంటి పరిస్థితి నుంచి మనం అన్నీ సక్రమంగా ఉండి ఏ పేపర్లు అన్నీ రబ్ చేస్తూ వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోతే ఇమీడియట్గా ఫోన్ వచ్చి మీరు కరెక్ట్గా చేయటం లేదు కానీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి మీరు ఇది ఉన్నదని చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎందుకని వచ్చింది? పొలిటికల్ లీడర్షిప్ డిపార్ట్మెంట్కి చెప్తే చేస్తారు కదా. మనం పొలిటికల్ లీడర్షిప్పే మనకే ఇంట్రెస్ట్ లేదు. ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని మనం విలన్లాగా చూసేటటువంటి సోషలిస్ట్ మనస్తత్వం మనకి ఇంకా ఉంది కాబట్టి అది ఇంకో స్టెప్ ముందరకెళ్ళి మనం ఒక ఎన్జిఓ మనస్తత్వానికి వచ్చేసాం. సోషలిస్ట్ ఎన్జిఓ మనస్తత్వానికి వచ్చాము. ఇప్పుడు పార్టీ కూడా అట్లనే ఉంది, అప్పుడు ప్రభుత్వం అట్లనే ఉంది. మీకు తెలియదు ఉంది, అప్పుడు ఎన్జిఓలే కదా ప్రభుత్వాన్ని నడిపింది, నడిపాయి. అది మరి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, అందరూ బాగుపడాలి అన్నట్టు చేసే ప్రతికి ఎటువంటి జీవితంలో ఒక రూపాయి కూడా పని చేయకుండా, ఒక రూపాయి కూడా ప్రొడక్టివ్ ఇది లేకుండా ఎన్జిఓలు చేసినటువంటి ప్రభుత్వానికి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఓకే, నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి ఒక మాట ఎక్కువగా వార్తాపత్రికలో చదివేవాడిని. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది ఆ మాట. శాఖల మధ్య సమన్వయం ఉండదు అనేది. అంటే ఒక శాఖకి ఇంకో శాఖకి, ఒక మినిస్ట్రీకి ఇంకో మినిస్ట్రీకి ఒకడు అప్రూవల్ ఇచ్చాడంటే ఇంకొకటి అప్రూవల్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. అక్కడ నుంచి ఇంకోటి ఫైల్ రౌండ్ అన్నట్టుగా తిరుగుతూ ఉండేటివి. సో ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఈ మధ్యకాలంలోనే వింటున్న మాట ఇంకోటి ఏంటంటే ఈ పర్మిషన్ల కోసం అటు ఇటు పోయి ఏదో అయిపోయాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటే కనుక, బిజినెస్ ప్లాన్తో ఉంటే కనుక ఆటోమేటిక్గా పర్మిషన్స్ వస్తాయి అనే ఒక మూడ్ అయితే డెవలప్ అయింది. ఇజ్ ఇట్ కరెక్టేనా? అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరల్గా చెప్తాను, ఇది పెద్ద ఎక్కడి దాకా వెళ్ళదు, మన విషయంలో చూసుకున్నాం. మనం మీ సబార్డినేట్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అప్రూవల్కి ఏదైనా పేపర్ తీసుకుని వెళ్ళారు, ఆయన మీకు నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు, ఇవి రెక్టిఫై చేసి పేపర్ తీసుకురా, నేను చేస్తాను, ఈ తప్పుల వల్ల నీకు ఈ సమస్య వస్తుంది అని చెప్పి మీకు పంపాడనుకోండి, రెండోసారి మీరు ఆ సమస్య చేయరు, ఆ తప్పు చేయరు. మూడోసారి ఇంకోటి కరెక్ట్ చేశారు అనుకోండి, ఒక వారం 10 రోజుల తర్వాత మీకు ఏది ఎట్లా చేయాలో మీకు తెలుస్తుంది. ప్రభుత్వంలో చట్టపరంగా ఏం చేస్తే ఏమొస్తుంది అనేటటువంటిది మొదట అందరికీ తెలుసు అండి. కానీ ఇష్టం వచ్చినట్టు వాడు ఏం చేసినా ఫుల్ స్టాప్ కామనో మాకు ఇవ్వాలనే పర్మిషన్ ఇవ్వాలని నేను చెప్పినట్టుగా ఎన్జిఓలను నడిపేటటువంటి దాంట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ శత్రువుల కింద చూసినటువంటి లాగా మాకు ఎంత వస్తుంది అన్నటువంటి చూసింది. అందుకని జయంతి ట్యాక్స్ అని అన్నారు కదా, ఇటువంటి వాటి తీసుకుంటే ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్. ఒక అడ్మినిస్ట్రేటర్ కాకుండా, మనం ఫెసిలిటేటర్గా కాకుండా
ఎక్స్టెండెడ్ సర్కమ్స్టాన్సెస్ డెసిషన్ మేకింగ్లో వచ్చినప్పుడు ఇంకెక్కడ ప్రాసెస్ ఉంటుంది? ఇంకోటి మీరు గమనించండి, ప్రణబ్ ముఖర్జీ గారు ఎన్ని కమిటీలకు చైర్మన్ ఆయన? 64 అనుకుంటాను, నాకు గుర్తులేదు. మీరు చాలా ఉన్నాయి కదా, మీరు అప్పుడు జర్నలిజంలో ఉన్నారు కదా. మరి అన్ని కమిటీలు అవసరం ఏంటి? కమిటీలు పెడుతున్నా అంటేనే ఒకటేంటంటే డిపార్ట్మెంట్ల మీద మధ్యలో సామరూప్యత కానీ ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి కానీ లేదనేసి. పైగా గవర్నమెంట్ చూడండి, ఒక్కొక్క మినిస్టర్ ఎయిమ్స్ డిఫరెంట్, ఒక్కొక్క మినిస్టర్ పార్టీస్ డిఫరెంట్. ఓవరాల్ కంట్రోల్ లేదు. అంటే పొలిటికల్గా మాట్లాడుతున్నాను కానీ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటిది ఉంటే ఇవన్నీ జరుగుతాయి. లీడర్ స్ట్రాంగ్గా ఉన్నటువంటిది ఉన్నట్టయితే ఏదైనా పని ఎక్కడ ఆగిపోయిందంటే ఎవరి వల్ల ఆగిపోయింది అని బయట వాళ్ళు ప్రశ్నిస్తారు అనేటటువంటి. పైగా నేషనల్ ఎయిమ్ ఏంటి? మన గ్రోత్ ఇది కావాలా, వెల్ఫేర్ కావాలా, ఇటువంటి నేషనల్ క్లియర్ కట్ ఎయిమ్స్ ఉన్నాయి. అప్పుడు ఎయిమ్స్ ఏంటండి? ఆబ్జెక్టివ్. కరెక్ట్. మన ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి దాని కానీ ఏం కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఇదేమిలా ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి ప్రజల గురించి ఏ విధంగా ఫైనాన్స్ మినిస్టర్లు వాళ్ళు పబ్లిక్లో మాట్లాడారో మనకు తెలుసు. కాబట్టి ఏంటంటే మీకు పర్మిషన్ వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ వాళ్ళ ప్రకారం వచ్చిందో ఆటోమేటిక్గా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు మీరేమి ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లోనూ కూర్చొని ఎవరిని కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అది అన్నిటికంటే పెద్ద విషయం. పైగా మీరు డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీకు గుర్తుందో లేదో, లోపలికి ఎంట్రీస్ అన్నీ ఆగిపోయినాయి. చాలా వరకు అయిపోయినాయి. అసలు అవసరం ఏంటండి? మీరు పేపర్ పంపించిన తర్వాత కలవాల్సిన అవసరం ఏముంది? ఈ పని అవుతున్న తర్వాత. ఈరోజు కూడా ఎవరైనా మరి ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు తప్పితే మాకు యాక్సెస్ లేదు అన్నటువంటి ఎవరు అంటలేదు కదా. యాక్సెస్ అవసరం లేదు మీకు. ఈ మిడిల్ మెన్ మొత్తం అవుట్ అయిపోయారనే అంటే ఢిల్లీలో దాదాపు ఈవెన్ బాంబేలో కూడా అదే అనేది, అదే మిడిల్ మెన్ అవుట్ అయిపోయారు. ఓకే సార్, అయితే ఇక నేను ఈ క్వశ్చన్ అడగకుండా నేను క్లోజ్ చేయలేను, ఎందుకంటే ప్రేక్షకులు మళ్ళీ అడుగుతూ ఉంటారు. విజయ్ మాల్యా గారు ఎక్కడో బయటకు పోయి చెక్కేసి అక్కడెక్కడో లండన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో రిటర్న్ తీసుకురాగలుగుతారా, లేకపోతే ఆ ఒక్కటి అడక్కు అంటారా? చట్ట ప్రకారం అయితే వాళ్ళు పంపించాలండి. వాళ్ళు పంపించాలి, తప్పనిసరిగా పంపించాలి. అందులో ఏమీ ఇది లేదు. భవిష్యత్తు అంటే తెలుస్తుంది కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మోడీ గారు చెప్పినట్టుగా అంతకుముందు చాలా ఇటువంటి వాళ్ళని టెర్రరిస్టులను కూడా బ్రిటిష్ వాళ్ళు పంపించలేదు మనకి. మీకు గుర్తుందో లేదో, మన రికార్డింగ్ ఉన్నింది, క్యాసెట్స్ అతుండేవారు కదా, గుల్షన్ కుమార్ ఆ మర్డర్ కేసులో ఉన్నటువంటి అక్యూజ్, ఇటువంటి వాళ్ళందరినీ పంపించలేదు. కానీ ఇప్పుడు మన దేశం ఇంతకుముందు దేశం కాదు కదా. మన దేశం ఒక పవర్ ఉన్నది, మన దేశం ఒక అవసరం ఉన్నది. మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలంటుంది బ్రిటన్. సో వీటంటి ఉన్నట్టయితే లెక్క ప్రకారం వాళ్ళు పంపించాలి. బట్ మా బ్రిటిష్ వాళ్ళ మోసపూరితమైనటువంటి ఇది మనం చాలా ఒక 200 సంవత్సరాలు చూసాం కదా. చెప్పలేం. మన ప్రయత్నాలు గట్టిగానే ఉన్నాయా? అది ఏదో లేటప్ అయినట్టే నాకు తెలిసి అయితే ఎక్కడా లేదండి. నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా చట్ట ప్రకారమైన ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ఎటువంటి ఇది లేదు. నేను ఇంతకాలం వాళ్ళకి ఆయనకి ఇష్టమైనటువంటి బిల్లా పోయేసేసి అక్కడ అంతా పీక్కుంటున్నప్పుడు కూడా ఎవరు మనకు ఫోన్ చేసి మీరేంటి ఇట్లా చేస్తున్నారు, ఏం లేదు, పర్సనల్గా ఎందుకు తీసుకున్నారు, ఇటువంటి ఎవరు ఎప్పుడు ఏం లేదు. మీ పని మీరు చేయించేసారు, ఏం లేదు. వండర్ఫుల్. ప్రశ్నే లేదు. ఓకే, ప్రశ్న లేదు. అంటే ఏంటంటే ఒకటి చెప్పేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండు, సెక్యూరిటీ ఇది ఇటువంటివి అయితే చెప్పడం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు, ఇటువంటి చెప్పారు. ఇంటెలిజెన్స్ కూడా మీకు కొంత జాగ్రత్తగా ఉండండి అంతే అంత చెప్పారు. కానీ ఇంత లేదు, ఎక్కడ ఏమీ ఇది లేదు. ఇదనే కాదండి, నార్మల్గా కూడా ఇప్పుడు బ్యాంకులో రెగ్యులర్గా అప్రూవల్స్ అని కానీ కొంత టైట్ చేస్తారు కదా. ఈ డాక్యుమెంట్ కావాలా, ఆ డాక్యుమెంట్ కావాలా, లేకపోయినట్లయితే మేము చేయం. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం ఎన్ఓసి కానీ ఏదైనా కావాలనుకోండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి కూడా జరిగినప్పుడు కూడా నేను విన్నది ఏంటంటే, అంటే ఆ లెవెల్లో నేను యూపీఏ ప్రభుత్వంలో నేను పని చేయలేదు. ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రము నాకెవరు ఏమి ప్రాజెక్ట్ తీసుకోలేదు. చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ హౌస్కి బ్యాంక్ గ్యారంటీలు వాటి మీద కానీ తప్పనిసరిగా ఇవ్వాలి, ఇటువంటివన్నీ చెప్పినప్పుడు కూడా ఎవరు ఎటువంటి ప్రెషర్ లేదు. టైం ప్రకారం పేపర్లు ఇవ్వాలా, టైం ప్రకారం చేయాలన్నటువంటిది. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించినట్లయితే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ పనులు చేయరండి. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లేనటువంటి ఇండస్ట్రియల్ హౌసెస్ మాత్రమే చేస్తాయి. కరెక్ట్. అందులో చాలా వరకు రాజకీయ నాయకులు ప్రమోట్ చేసిన ఉంటాయి. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ప్రమోట్ చేసిన ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయ నాయకుల గ్రూప్స్ ఉంటాయి. అంతేగాని ఇండియాలో ఇంతకాలం సర్వైవ్ అయినటువంటి పెద్ద పెద్ద గ్రూప్స్ ఏవి ఆ విధమైనటువంటి చేయవన్నమాట. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద అకౌంట్స్ చేసినప్పుడు కానీ ఎక్కడా ఏమి ప్రెషర్ అయితే ఎప్పుడు లేదు, అటువంటిది ఏం లేదు. వండర్ఫుల్ అండి. యా, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలు మీరు చెప్పారు. అండ్ ఐ విష్ నేను
ఐ రిక్వెస్ట్ యూ కంటిన్యూస్గా మనం చాలా విషయాల గురించి మనం మాట్లాడాలి. ఈ దేశం ఎటు పోతుంది, ఇప్పటిదాకా ఎక్కడి వరకు వచ్చాము, మనము ఎన్ని సంస్కరణలు చేసుకుంటూ ఉన్నాము, ఏ చట్టాల్లో ఎట్లాంటి అంశాలు రూపొందించబడి ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్. ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. శివాజీ మహారాజ్ గారికి పట్టాభిషేకం చేసేటప్పుడు ఇది కలియుగం ఇది చేస్తుంటే విష్ణు దీని ప్రకారంగా రామరాజ్యం వచ్చినప్పుడు కలియుగం అంతమైపోతున్నాడు. రామరాజ్యం వచ్చింది కదా, మరి ఇంకేం బాగానే నడుస్తుంది, లేకపోతే ఆయనే నడిపిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది లక్ష్మీనారాయణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ విజయ్ మాల్యాకి సంబంధించి ఇంకా కీలకమైన విషయాలు, ఇంకా నంబర్స్తో సహా వారు చెప్పగలరు. బట్ నేను ఎందుకంటే అది కొన్ని డిస్క్లోజ్ చేయకూడని విషయాలు నేను డిస్క్లోజ్ చేయొద్దనే ఉద్దేశంతో మేము చెప్పలేదు. బట్ పబ్లిక్ డొమైన్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి అనేక అంశాలు మీరు ఎట్లాగూ చదివినవి చాలా ఉండవచ్చు. బట్ లిటరల్లీ అందులో సాక్షిభూతంగా నిలిచిన వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్వీయ అనుభవమే మీ ముందుంచే ప్రయత్నం చేశాము. నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ 2014 తర్వాత మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి సంస్కరణలు వచ్చాయి. ఆ సంస్కరణల దిశగా మనం వాటి ఫలాలు కూడా మనం చూస్తున్న సమయంలో మనం ఉన్నాము అనేది చాలామంది ఆర్థిక రంగ విశ్లేషకులు లేదా రాజకీయ విశ్లేషకులు, సామాజిక పండితులు చెబుతున్నమాట. సో వాటికి సంబంధించి మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ రూపంలో చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం ప్రతిపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.